యుద్ధం మొదలై 7 నెలలు దాటిపోయింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మృతుల సంఖ్య 35,000కు పైనే. క్షతగాత్రుల సంఖ్యకు లెక్కే లేదు. ఇది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పరిస్థితి. అలాంటి యుద్ధంలో మరో విషాదం చోటు చేసుకుంది. రఫా నగరంలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటనను భారత్లో పలువురు సెలబ్రిటీలు సైతం ఖండించారు. ఆల్ ఐసాన్ రఫా పేరుతో సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేసి కాల్పుల విరమణకు అభ్యర్థించారు. మరి అసలు యుద్ధంలో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇలా విరుచుకుపడడానికి కారణమేంటి? హమాస్ తర్వాతి ప్రణాళిక ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. పిల్లలు, మహిళలు సహా 45 మంది మృతి. హమాస్ నేతలే లక్ష్యంగా దాడి జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా? సురక్షితమైన జోన్లుగా ప్రకటించినప్పటికీ దాడులు ఎందుకు చేశారు? 7 నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో ఎంతో మంది పిల్లలు, మహిళల ప్రాణాలు పోతున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయంగా చాలా దేశాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో గత ఆదివారం రాత్రి రఫాపై భీకర వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు మరణించగా 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉండటం విషాదం. ఇప్పటి వరకు గాజాపై జరిగిన దాడిలో అత్యంత పాశవిక దాడిగా దీన్ని గుర్తించారు. ప్రశాంతంగా ప్రజలు వారి వారి గుడారాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా క్షిపణుల దాడి జరిగింది. ప్రమాద తీవ్రతను చూసి ప్రపంచమే కన్నీరు పెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. నియర్లీ 1.4 మిలియన్ పీపుల్ ఈ రఫా ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే మొత్తం ఈ పాలస్తీనాలో రీహాబిలిటేట్ అయినటువంటి పీపుల్ అంతా కూడా ఈ నార్థన్ గాజాలో ఉన్నటువంటి రఫా ప్రాంతంలో షెల్టర్ పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా ఈ షెల్టర్ తీసుకున్నటువంటి ఈ రఫా ప్రాంతంలో ఒక టెంట్ పై ఇజ్రాయెల్ బాంబ్ షెల్లింగ్ చేస్తూ వస్తుంది. ఈ బాంబ్ షెల్లింగ్ కారణంగా ఇప్పటికే 45 మంది మరణించినటువంటి పరిస్థితి, అలాగే 250 పీపుల్ కూడా ఇంజూర్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఏవైతే ఇప్పుడు ఇజ్రాయెల్ బాంబ్ చేసిందో ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక సేఫ్ జోన్గా ప్రకటించింది. ఇజ్రాయెల్ సేఫ్ జోన్గా ప్రకటించడంతో ఇక్కడ చాలా మంది ఈ మిగిలిన పాలస్తీనా రీజన్లో ఎవరైతే ఈ షెల్టర్ పొందుదామని ఇక్కడికి వచ్చారో వీళ్ళందరూ కూడా ఈ షెల్టర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బాంబింగ్ చేయబడింది. కాబట్టి ఈ షెల్టర్ తీసుకున్నటువంటి డెన్స్లీ పాపులేటెడ్ ప్లేస్ అయిన రఫాపై ఈ జరిగినటువంటి ఈ బాంబింగ్స్ని మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. యుద్ధం ప్రారంభంలో ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారని, వారిపై దాడిలో భాగంగా మీ ప్రాణాలు కోల్పోవద్దని ఇజ్రాయెలే ఉత్తర గాజాలోని ప్రజల్ని హెచ్చరించింది. అలా ఉత్తర గాజాలోని ప్రజలు చాలా మంది గతేడాదే పెట్టే బేడా సర్దుకుని దక్షిణ గాజా వైపు తరలిపోయారు. అక్కడ పూర్తి స్థాయిలో దాడులు చేసిన ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా దక్షిణ గాజాపై ఫోకస్ చేసింది. గత కొంతకాలంగా రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాలైన ఐడిఎఫ్ మధ్య భీకర పోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడతీసే రహదారిపై ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించి దాడులు చేసింది. అటు హమాస్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఐడిఎఫ్ దళాలపై భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా రఫాపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ చెబుతున్న కారణం హమాస్ కు సంబంధించి 4 బెటాలియన్లతో పాటు ఆ సంస్థ కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని. అందులో భాగంగానే హమాస్ సీనియర్ నేతలు సమావేశమైన కాంపౌండ్ ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రఫాపై ఈ నెల మొదటి వారంలోనే ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమైంది. కానీ అదే సమయంలో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది. అయితే తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై
రఫాపై మిలిటరీ ఆపరేషన్ కు పచ్చజెండా ఊపింది. వెంటనే ఐడిఎఫ్ యుద్ధ ట్యాంకులతో ప్రవేశించి రఫా క్రాసింగ్ ను ఆక్రమించింది. రఫా క్రాసింగ్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈజిప్ట్కు చెందిన సినాయి ప్రావిన్సుల గాజా సరిహద్దులోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎగ్జిట్ పాయింటే రఫా క్రాసింగ్. ఇది కాకుండా గాజా స్ట్రిప్ ప్రాంతానికి మరో 2 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎరేజ్ పాయింట్, ఉత్తర గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్లోకి వెళ్లే మార్గం ఇది. మరొకటి కిరెమ్ షాలోమ్ పాయింట్. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి దక్షిణ గాజాకు కేవలం సరుకుల్ని మాత్రమే రవాణా చేస్తారు. కానీ ప్రస్తుత దాడితో మరోమారు మానవతా సాయం పూర్తిగా ఆగిపోయింది. ఇజ్రాయెల్ యొక్క మెయిన్ దాడి ఏంటంటే గాజాలో అన్ని చోట్ల కూడా మందు సరఫరా లేకుండా చేసి, నీటి సరఫరా లేకుండా చేసి, ఆహార ధాన్యాలను లేకుండా చేసి, విద్యుత్ లేకుండా చేసి అన్నిటినీ దిగ్బంధనం చేయటం ద్వారా సహాయ కార్యక్రమాలుగా విదేశాల నుంచి వస్తున్నటువంటి మందులను కూడా చేరనివ్వకుండా భారతదేశం నుంచి కూడా అనేక నౌకలు వెళ్ళాయి, కానీ రానివ్వట్లేదు, భూభాగంలోకి రానివ్వట్లేదు. సో అందుగురించి ఈ విధంగా చేయటం ద్వారా అక్కడ ప్రజలు ఇక సముద్రం పాలైపోవటమో లేకుంటే ఆకలి మరణాలతో చనిపోవటమో చేస్తే మొత్తము ఈ జాతి నిర్మూలన, తద్వారా ఈ ప్రాజెక్టుని ఉత్తర సరిహద్దు ద్వారా, గాజా ఉత్తర సరిహద్దు ద్వారా వెళ్తున్నటువంటి ఈ ప్రాజెక్టుని ఇజ్రాయెల్ పరిపూర్ణం చేయడానికి నడుం కట్టుకుంది. దీనికి ప్రపంచ దేశాలు ఎన్ని చెప్తున్నా సరే వినకుండా అమెరికా ఆయుధాలు సరఫరా యథాతథంగా ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేసింది. ఏనాడైతే అమెరికా తన ఆయుధాలను ఇజ్రాయెల్కి పంపించటము ఆపిందో వెంటనే అక్కడ యుద్ధం ఆగుద్ది. అమెరికాకు తెలుసు, అమెరికాకు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయుధాలను ఇట్లాంటి దేశాలకి సప్లై చేయటం ద్వారా, సరఫరా చేయటం ద్వారా తను ఆయుధాలు అమ్మకాల ద్వారా తన కంపెనీలను ఎక్కువ లాభార్జన చేయటం ఒకటి కాగా, రెండవది ఏంటంటే దేశాలను బెదిరించడం ద్వారా అక్కడ ముఖ్యంగా పశ్చిమాసియాలో, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆ ముడి చమురుపై నియంత్రణ చేయటం కోసం కూడా అక్కడ యుద్ధం సాగుతుంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారుతోంది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరెంతో మంది వైద్య సాయం కోసం చూస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు శరణార్థులుగా మారారు. అయితే గతంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే దక్షిణ గాజా సురక్షితమని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదెక్కడా కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. గాజాలో సురక్షితమైన జోన్లేవీ లేవు. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదుల్ని ఏరివేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పోరులో ఏదీ సురక్షిత ప్రాంతం కాదని తేలింది. పాలస్తీనియులు పూర్తిగా గాజా విడిచి వెళ్లిపోవడమే సురక్షితమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రతిసారి కూడానే ఇజ్రాయిల్ పాలస్తీనాని ఇప్పుడే సొంత నేల లేని దేశంగా మార్చినటువంటి నేపథ్యంలో ప్రతి 2 ఏళ్లకి 3 ఏళ్లకి యుద్ధం పేరుతో దాడి చేయడం, వాళ్ళని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది అది ఒక ఆనవాయితీగా చేసుకుంటుంది. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అటువంటి దారుణానికే పూనుకుంది. ఈస్టర్న్ గాజాన ఇంతకు ముందే ఆ రకంగా చేసింది. ఆసుపత్రుల్ని ఇటువంటి వాటిని కూడా దారుణంగా అది పాదాక్రాంతం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఇప్పుడు కట్టుబట్టలతో వాళ్ళని శరణార్థులుగా మార్చిన తర్వాత కూడా ఇంత దాడి చేసేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడా చూడడం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తలక మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టీకాన్ని భారత ప్రభుత్వంతో సహా ప్రజలందరూ గట్టిగా వ్యతిరేకించడం అవసరం. అయితే గాజాలోని ప్రజలతో పాటే హమాస్ మిలిటెంట్ గ్రూపులు తరలి వెళ్తున్నాయని, పూర్తిగా సాధారణ ప్రజల్ని అడ్డుపెట్టుకుని హమాస్ వేస్తున్న కుట్రలో భాగమే ఇదని, అందుకే ముందే ప్రజల్ని ఖాళీ చేయమని హెచ్చరిస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పూర్తి స్థాయిలో వారిని అంతమొందించడమే తమ లక్ష్యమని, అప్పటి వరకు యుద్ధం ఆగే పరిస్థితి లేదని టెల్ అవీవ్ చెబుతోంది. అటు గాజాలో సంక్షోభం తారాస్థాయికి చేరిన వేళ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ ప్రకటించాయి. పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీలు శాంతిని సాధించాలి అన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. దీనిపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ పాలస్తీనాకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఓవైపు భీకర దాడులు జరుగుతున్న సమయంలో గాజా, ఈజిప్ట్ సరిహద్దుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఫా క్రాసింగ్ దగ్గర ఈజిప్ట్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి.
ఇందులో 2 ఈజిప్ట్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. అటు హౌతీలు పాలస్తీనా వాసులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున సముద్ర మార్గంలోని నౌకలపై దాడులకు దిగుతున్నారు. ఇలా మరోమారు ఉద్రిక్తతలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అభం శుభం తెలియని ఎంతో మంది చిన్నారులు, అలాగే సామాన్య ప్రజలు మరణించడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తినటానికి ఆహారం, వైద్య సదుపాయం అందక ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటే యుద్ధాన్ని ఆపాలనే మద్దతు కూడా పెరుగుతోంది. కానీ నిర్ణయం అనేది ఇజ్రాయెల్ తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాంటి జాడ ఎక్కడా కనిపించడం లేదు.